నాగార్జున సాగర్లోని వృధా నీటి ద్వారా నల్గొండ జిల్లాలోని చెరువులు నింపే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ ఉదయం ఎలిమినేటి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనున్నారు. నాగార్జున సాగర్ పరిధిలోని ఎడమ కాలువ నుంచి వృధా నీటిని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా వరద కాలువకు నీటి విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ ఉదయం 11 గంటలకు నల్గొండ జిల్లా చలకుర్తి సమీపంలో పుల్వా తండా వద్ద భారీ నీటిపారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్య వరద కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. సాగర్ జలాశయంలో 580 అడుగుల నీరు ఉన్నందున ప్రభుత్వం నీటి విడుదలకు నిర్ణయం తీసుకుంది. 8 ఏళ్ల కిందట తెలుగుదేశం హయాంలో సుమారు 290 కోట్ల రూపాయల అంచనాతో ఈ ప్రాజెక్టుకు పునాదిరాయి వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిధుల కేటాయింపులు జరిపినప్పటికీ కాలువ పనుల్లో కొంత జాప్యం ఏర్పడింది. ఈ వరద కాలువ పొడవు 83 కిలోమీటర్లు. ప్రస్తుతం 40 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. 2009 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పూర్తయితే జిల్లాలోని 129 మేజర్ చెరువులు నిండి 80,000 ఎకరాలకు నీరందుతుంది. ఇప్పుడు చలకుర్తి, తుంగతుర్తి, యాచారం, రామగుడు, కుదాస్పల్లి మేజర్ పంచాయతీలోని చెరువుల ద్వారా 20,000 ఎకరాలకు నీరు